ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టుకున్న వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 11వ వచనము. బైబిల్ గ్రంథంలో ఎలాంటి వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడో అని చాలా వాక్యాలు ఉంటాయి. మనందరికీ తెలుసు అవేంటో కూడా. అయితే ఈ వాక్యంలో కూడా ఆయన మనుషుల యందు ఆనందించువాడై ఉన్నాడు. ఆ మనుషులు తన యందు భయభక్తులు గలవారై ఉంటే, ఆ మనుషులు తన కృప కొరకు కనిపెట్టుకుని వారైతే వారిని బట్టి దేవుడు ఆనందించువాడై ఉన్నాడు. అరే, మేము చర్చెస్కి వెళ్తాం, మీటింగ్స్కి వెళ్తాం, అన్నిటిలోనూ ఉప్పులాగా కలిసిపోయి దేవుని పనుల్లో పాలుభాగస్తులం అవుతాం, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటాం అని అంటారేమో. ఇవన్నీ అన్యులు కూడా చేస్తారు. కానీ ఆయన హృదయం ఎరిగి ఆయన చూపిన మాదిరిని అనుసరించిన వాడే నిజమైన భక్తిని చేసినవాడు. దేవుని యొద్ద ప్రతి విషయం విచారణ చేసి నిర్ణయాలు తీసుకునేవారు, నిజముగా ఆయన కృప కొరకు కనిపెట్టేవారు. ఇలాంటి వారి యందు దేవుడు ఆనందించి వాడై ఉన్నాడు. మరి ఈ లక్షణాలు మనలో ఉన్నాయా? ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.